పాడి రైతులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే రేపు వచ్చే ఎండాకాలంలో మన పశుగ్రాస కొరత లేకుండా చక్కగా ఒక ప్రణాళికతో ముందుగానే పశుగ్రాసాలు పెంచుకొని గేదెలకి రేపు ఎండాకాలంలో కూడా చక్కటి పోషక విలువలు కలిగినటువంటి మనం పశుగ్రాసాలు సప్లై చేసి పాడి దిగుబడి తగ్గకుండా చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి ఉద్దేశంతో మనం ఈ వీడియో ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మీరు గమనించేది లూసరన్, హెడ్జ్ లూసరన్ అంటారు. ఇది ఒక రకమైన లెగ్యూమ్ అంటారు అన్నమాట. పప్పు జాతి అంటే ఇది ఒక రకమైనటువంటి మాంసకృతులు. దీంట్లో 20% మాంసకృతులు అత్యధికంగా ఉండే ఈ పశుగ్రాసం మనకి అందుబాటులో ఉంటుంది. మన ఇక్కడ ఏరియాలో పెంచుకోవడానికి ఈ నేలకు బాగా సెట్ అవుతుంది. ఈ పశుగ్రాసం పేరు హెడ్జ్ లూసరన్. ఇది విత్తనాల ద్వారా మనం ప్రాపగండ చేసుకోవచ్చు, వేరే విస్తరణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విత్తనం కూడా ఇప్పుడు మనం కేజీ 500 రూపాయలకు కూడా నందిగామ దగ్గర నుంచి కొంతమంది రైతులు పంట వేసి మిగతా రైతులకు కూడా సరఫరా చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా దీన్ని సాగు చేసే విధానం కూడా మీకు చెప్తాను నేను. ఇది సాగు చేసుకునే విధానం ఏంటంటే మనం నల్ల రేగడి నేల కానీ, ఇప్పుడు ఎర్ర నేల కూడా రెండు కూడా సూట్ అవుతూ ఉంటాయి. దీనికి నీటి తడి కూడా తట్టుకునే శక్తి ఉంది. దీనికి మనం ఎట్లా సాగు చేసుకునే విధానం కూడా నేను చెప్తాను మీకు. దాంట్లో మనం విత్తనాలు తెచ్చుకుంటాం. ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 8 నుంచి 10 కేజీలు విత్తనాలు అవసరం వస్తుంది. ఈ 10 కేజీలు మనం ఏం చేయాలంటే ముందు మీరంతా తెలిసిన విషయం ఏంటంటే పొగాకు నారు కానీ మిరప సాగు కానీ ముందు నారుమడి వేసుకుంటాం. అట్లానే మనం ముందు నారుమడి వేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. లేదనుకుంటే డైరెక్ట్గా సాల్ ద్వారా కూడా మనం పొలాల ముందు ఇది విత్తనం ద్వారా మనం సాగు చేసుకోవచ్చు. ఈ సాగు చేసుకోవడానికి ముందు మనం నేలని సిద్ధం చేసుకొని రెడీ చేసుకొని సాళ్ళుగా దున్నుకొని రెడీ చేసుకున్న తర్వాత విత్తనాలు ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 8 కేజీల నుంచి 8 నుంచి 10 కేజీల వరకు కూడా సరిపోతాయి. ఆ 10 కేజీలు కూడా మనం దుక్కులో వరుసకి మధ్యలో 2.5 అడుగులు వెడల్పు పెట్టుకొని సాలుగా కనుక విత్తనాలు కలిపి చల్లుకున్నట్లయితే అది మనకి ఒక 10 రోజులకి మొలకలు వస్తాయి. తర్వాత మన మొట్టమొదటి వచ్చే కోత 80 నుంచి 90 రోజులప్పుడు మొట్టమొదటి కోత వస్తుంది. అక్కడి నుంచి ప్రతి 40 రోజులకు కూడా ఒక కోత వస్తూ ఉంటుంది. మనం దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే జాగ్రత్తగా, అంటే దీంట్లో తెగులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గడ్డి గమనించినట్లయితే మొట్టమొదట కోత వచ్చేటప్పుడు 80 రోజుల కోత, అక్కడి నుంచి మనం ప్రతి 40 రోజులు కూడా మనం కోత కోసుకుంటాం. మీకు దాంట్లో విత్తనాలు కూడా తయారవుతాయి. ఏదో మన మిగతా జనుములాగా విత్తనాలు తయారవుతాయి. విత్తనాల ద్వారా కూడా మనం దీన్ని విస్తీర్ణం చేసుకోవచ్చు. మొట్టమొదటి వచ్చేటప్పటికి మన సంవత్సరానికి 40 నుంచి 50 టన్నులు వస్తుంది. ఒక ఎకరానికి మనకు 40 నుంచి 50 టన్నుల వరకు కూడా మనం ఈ పప్పు జాతి హెడ్జ్ లూసరన్ వస్తుంది ఈ కోతలకి. దీంట్లో 20% ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే గేదె ఆరోగ్యంగా ఉంటుంది. దానికి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా మనం ఈ మాంసకృతుల ద్వారా అందించడానికి అవకాశం ఉంది. ఈ హెడ్జ్ లూసరన్తో పాటుగా మనం సూపర్ నేపియర్ కలిపి కనుక మనం పశుగ్రాసాలు రెండింటిని కలిపి 1:3 అంటే ఒక నిష్పత్తిలో ఈ హెడ్జ్ లూసరన్ అంటే పప్పు జాతి గింజలు తర్వాత 3 భాగాలుగా మనం సూపర్ నేపియర్ కలిపి కనుక వాడుకున్నట్లయితే మన ప్రత్యేకంగా దాణా ఖర్చు తగ్గించుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని కలిపి, అంటే ఈ పప్పు జాతి హెడ్జ్ లూసరన్ తర్వాత గడ్డి జాతి సూపర్ నేపియర్ రెండు కూడా 1:3 నిష్పత్తులు కనుక కలుపుకొని చాపింగ్ చేసుకొని కనుక గేదెలు పెట్టుకున్నట్లయితే ఆ గేదెలకు కావాల్సినటువంటి పోషక విలువలన్నిటి కూడా మనం ఈ గడ్డి ద్వారా సరఫరా చేయొచ్చు. ఆరోగ్యంగా ఉంటాయి. తర్వాత పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. తర్వాత సకాలంలో ఎదగరాడడానికి కానీ చూడు నిలవడానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్నీ కూడా మనం ఈ కాంబినేషన్తో రెండింటిని కలిపి ఇచ్చుకోవడం వల్ల చేసుకోవచ్చు. తర్వాత పాడి పరిశ్రమలో మనకి దాణా ఖర్చు 70% ఉంటుంది. ఆ దాణా ఖర్చు మనం తగ్గించుకొని పాల ఉత్పాదక శక్తిని పెంచుకుంటూ
ఉత్పాదక ఖర్చు కూడా తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంది. దీన్ని మనం మీరంతా కూడా గమనించి అందరు రైతులు కూడా దీన్ని సాగు చేసుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం.